ఏంది జిఎం ఎన్ని సర్వీస్ కంప్లైంట్స్ వస్తున్నాయి? యాక్చువల్గా మనము ప్రీ ప్లేటింగ్ చేయం సార్ ఏది కూడా, దానివల్లనే సర్వీస్ డిలే అవుతుండొచ్చు మేబీ. ఒకసారి తాళి ఫ్లో చెక్ చేద్దాం రండి మళ్ళీ. బేసికల్ గా మనం ప్రీ ప్లేటింగ్ చేయం సార్, ఏది ఉన్నా కూడా ప్లేట్స్ ఇట్లా సెటప్ చేసుకుంటాము. మన కేఓటీ వచ్చింది, 10 మీల్స్ వచ్చినాయి, 10 మీల్స్ రాగానే మనం లోడ్ చేస్తాం. సో ఇది లోడ్ చేస్తూ సైమల్టేనియస్ గా మనకు అక్కడ పూరి అవుతుంటది, పూరి పాపడు. మళ్ళీ ఇవన్నీ అయినాక మనకు కస్టమర్ కి రీచ్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటాయి. ఇప్పుడు బేసికల్ గా ఎట్లుంటది అంటే 30 మెంబర్స్ 40 మెంబర్స్ మన గ్రూప్స్ వస్తూ ఉంటాయి, బేసికల్ గా మ్యారేజ్ గ్రూప్స్ అని అది ఇది వస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఇవన్నీ ప్లేటింగ్ చేసుకొని మనం తీసుకెళ్లాలంటే కొంచెం డిలే అవుతుంది. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే మనము ఎవ్రీ 1.5-2 hours కి ఈ హాట్ కేసెస్ అనేది ఫ్రెష్ ఫుడ్ తోని లోడ్ చేస్తాం, అంటే ఫ్రెష్ ప్రిపరేషన్. ఇప్పుడు ఇది ఈ రోజు వంకాయ ఉంది, ఇది అయిపోగానే మళ్ళీ నెక్స్ట్ ఆల్రెడీ ఇప్పుడు ప్రిపరేషన్ కూడా నడుస్తుంది సెకండ్ రౌండ్. సో 3 to 4 times ఖచ్చితంగా వండుతాం, ఎందుకంటే ఒకటేసారి 300 మెంబర్స్ వండి పెట్టచ్చు. కాకపోతే ఏమైతుందంటే ఆ క్వాలిటీ కన్సిస్టెన్సీ టేస్ట్ పోతుంది. సో అంత ప్రాసెస్ చేయడం వల్లనే మనకు డిలేస్ అనేది అవుతుంది సార్. విన్నారు కదా, చూసారు కదా, ప్రతి ప్లేట్ క్వాలిటీ కన్సిస్టెన్సీ అండ్ టేస్ట్ మీ టేబుల్ వరకు రావాలనుకుంటే ఇంత ప్రాసెస్ ఫాలో అవ్వాల్సి వస్తుంది. సో టేస్ట్ అండ్ కన్సిస్టెన్సీ అండ్ క్వాలిటీ మా ప్రయారిటీ.